హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు నేను ఎంతో సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అయిన లెమన్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ లెమన్ రైస్ రెసిపీ చాలా మందికి ముందే తెలిసిందే అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కుదురుతుంది. సరైన పద్ధతిలో ఈ నిమ్మకాయ పులిహోర చెయ్యాలే గాని ఎంతో కమ్మకమ్మగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. ఈ పులిహోరను పండుగలప్పుడు, వ్రతాలప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ నిమ్మకాయ పులిహోరను ప్రిపేర్ చేసి ఆ ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి పప్పులన్నీ వేగేంత వరకు లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 2-3 ఎండుమిర్చి, 3-4 చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 రెబ్బల కరివేపాకు వేసి కరివేపాకులోని మాయిశ్చర్ అంతా ఎగిరిపోయి చిటపడమనేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడ ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు ముందే ఉడికించి చల్లార్చుకున్నటువంటి రైస్ ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లెమన్ రైస్ ని వేరే పద్ధతిలో కనుక చేయాలనుకుంటే అన్నంలో నిమ్మకాయలు మరియు ఉప్పును ముందే కలుపుకొని ఆ తర్వాత పోపు వేసి అన్నానికి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని బాగా కలుపుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసాన్ని వేసి మరొకసారి కలుపుకోవాలి. మీరు కనుక ఎక్కువగా పులుపును ఇష్టపడేవారైతే ఇంకొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా నిమ్మరసాన్ని అన్నానికి బాగా పట్టేట్టుగా కలుపుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. అంతేనండి, ఎంతో టేస్టీగా పుల్లపుల్లగా అందరికీ ఎంతో ఇష్టమైన ఈ లెమన్ పులిహోర రెడీ అయిపోయినట్టే. నేను చెప్పిన విధంగా కరెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసి చూడండి, ఫెంటాస్టిక్ గా ఎంతో రుచిగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా ఈ పులిహోర? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.